వెల్కమ్ బ్యాక్ టు గైడ్ టు గ్లో ఛానల్. సో ఈరోజు అయితే నేను ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చేసాను. సో దాని గురించి చెప్పే ముందు ఏంటంటే, లాస్ట్ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో చాలామంది చూసారు, కామెంట్స్ పెట్టారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. అలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను చేస్తుంది ఏంటంటే, డీటాన్ ఫేస్ ప్యాక్ గురించి చెప్తున్నాను. సో డీటాన్ అని ఎందుకు అంటున్నానంటే, ఎప్పుడైనా నా ఫేస్ ట్యాన్ అనిపించినప్పుడు ఇలాంటి ఫేస్ ప్యాక్స్ యూజ్ చేస్తాను. సో దీనికోసం మనకు కావాల్సింది ఏంటంటే బేసన్, సో శనగపిండి, అండ్ నెక్స్ట్ వచ్చేసి షుగర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి కాఫీ పౌడర్ తీసుకుంటున్నాను. ఇక్కడ బ్రూ తీసుకున్నాను నేను. సో మీరు ఏదైనా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలోవెరా జెల్ తీసుకుంటున్నాను. సో ఈ అలోవెరా జెల్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తం ఇన్ఫర్మేటివ్ వీడియో ఒకటి చేస్తాను, డీటెయిల్గా చెప్తాను ఆ వీడియోలో. సో ఇప్పుడైతే నేను ఈ అలోవెరా జెల్ గురించి సీక్రెట్స్ ఏవి రివీల్ చేయట్లేదు. సో జస్ట్ అలోవెరా జెల్ యూస్ చేస్తున్నానని చెప్తున్నాను. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఫేస్ ప్యాక్ రెడీ చేసుకుందాం. సో బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి వేస్తున్నాను. సో నాకు ఓన్లీ ఫేస్కి కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు హ్యాండ్స్కి కానీ బాడీకి కానీ కావాలనుకుంటే మీరు ఎక్కువే తీసుకోవచ్చు క్వాంటిటీ. సో నాకు ఫేస్కి కాబట్టి నేను ఓన్లీ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను. సో షుగర్ యాడ్ చేయండి ఆ బౌల్లోనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రూ తీసుకుంటున్నాను ఇక్కడ నేను. సో నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి తీసుకున్నాను కాబట్టి సో 2:1 రేషియోలో ఒక ప్యాకెట్ మాత్రమే ఇక్కడ యూస్ చేస్తున్నాను. సో 1 ప్యాకెట్ ఆఫ్ బ్రూ ఈజ్ ఇనఫ్. సో ఇది వేసేసాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను అలోవెరా జెల్ కలుపుతాను. అలోవెరా జెల్ నేను ఎంత తీసుకుంటున్నా అంటే జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకుంటాను, ఎందుకంటే అది చాలా ఎఫెక్టివ్. సో అదైతే కోల్డ్ ప్రెస్డ్ అంటారు కదా, సో అలాంటి అలోవెరా జెల్ అన్నట్టు. సో 1 టేబుల్ స్పూన్ యూస్ చేసినా కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. సో 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాక్లో మీరు ఐదర్ హనీ యూస్ చేయొచ్చు, లేకపోతే పాలు, పెరుగు అలా కూడా యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడైతే అవేవి యూస్ చేయట్లేదు, జస్ట్ వాటర్తో మిక్స్ చేసుకుంటున్నాను అంతే. సో మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అట్లా కావాల్సిన వాటర్ తీసుకొని, నేనైతే థిక్గా యూస్ చేస్తాను ఫేస్ ప్యాక్స్ ఏవైనా కూడా. సో ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను వాటర్. సో ఆ వాటర్ వేసేసి మంచిగా ఒక థిక్ పేస్ట్ లాగా రెడీ చేస్తాను. సో థిక్గా రెడీ చేస్తే ఏంటంటే మనం ఫేస్ మీద పెట్టుకోగానే అది జారిపోకుండా ఫేస్ మీద స్టిఫ్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను థిక్గా చేసుకుంటున్నాను ఇక్కడ ఫేస్ ప్యాక్ అనేది. సో ఇంత కన్సిస్టెన్సీ చాలు ఇలా. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చాక సో దీన్ని మనం ఫేస్ మీద ఈవెన్గా అప్లై చేయాలి. జస్ట్ ఇట్లా నార్మల్గా ఇలా సర్క్యులర్ మోషన్లో తిప్పుతూ మన ఫేస్ మీద అప్లై చేసుకుంటే సో దాని తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత మన ఫేస్ మీద ఆరిపోతుంది. 20 మినిట్స్ తర్వాత జస్ట్ నార్మల్ టు కూల్ వాటర్తో మనం వాష్ చేసుకున్నట్టయితే మీరు ఇన్స్టెంట్గా బిఫోర్ ఆఫ్టర్ రిజల్ట్స్ మీరు వెంటనే రియలైజ్ అయిపోతారు. ఇన్స్టెంట్గానే మీ ఫేస్ అనేది గ్లో అయిపోతుంది. సో ఈ ఫేస్ ప్యాక్ అయితే చాలా ఎఫెక్టివ్ అండి. నేను పర్సనల్గా చాలాసార్లు యూజ్ చేశాను. సో అందుకనే నేను ఒక వీడియో చేస్తున్నాను. చెప్పాను కదా ముందు వీడియోలోనే, నేను ఏవైనా రిజల్ట్స్ ఉంటేనే వీడియోస్ చేస్తానని. సో మీరు వీడియోలో చూస్తున్నట్టయితే నేను హ్యాండ్కి అప్లై చేస్తున్నాను. హ్యాండ్కి ఇట్లా ఈవెన్గా జెంటిల్గా రబ్ చేస్తూ అప్లై చేయాలి, మరీ రఫ్గా రాయకూడదు. సో జెంటిల్గా ఇలా సర్క్యులర్ మోషన్లో తిప్పుకుంటూ అప్లై చేసుకోవాలి. సో ఇలా 20 మినిట్స్ తర్వాత మీరు వాష్ చేసుకున్నట్టయితే ఇన్స్టెంట్గా మీరు రిజల్ట్స్ అనేది చూస్తారు. సో ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా ఎఫెక్టివ్ అండి. మీరు ఒకవేళ వెంటనే ఏ రోజైనా మీకు ఫంక్షన్స్ ఉన్నట్టయితే ఫంక్షన్స్ ముందు రోజైనా మీరు యూస్ చేయొచ్చు. సో దానివల్ల మీ స్కిన్ అనేది కొంచెం షైన్ అయిపోతూ ఉంటుంది. సో మీకు ఈ ఫేస్ ప్యాక్ అయితే నచ్చినట్టయితే, మీరు యూస్ చేసినట్టయితే కామెంట్ చేయండి రిజల్ట్స్ ఎలా ఉన్నాయో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు, చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ లీవ్ ఏ కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ టు.